నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జనరల్ గా మాఘమాసం చాలా ప్రత్యేకమైన మాసము. అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. మాసాలలో చాలా గొప్పది మాఘమాసం. ఏ రకమైన ఆరాధన భగవంతుడికి చేస్తామో, దేని సంకల్పంతో చేస్తామో ఆ సంకల్పం అనేటువంటిది ఖచ్చితంగా రోజులలోనే నెరవేరేటువంటి గొప్ప మాసం మాఘమాసం. ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ మాఘమాసంలో బాగా ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తం చేసుకోవాలి అని అనుకుంటే చెప్తానమ్మా. చెప్పండి, ఖచ్చితంగా చేసుకుంటారు. మొదలు పెడతారు అప్పు తీర్చడం కనీసం ఈ మాఘమాసంలో మీరు చెప్పిన రోజు 21వ తారీఖు మనకు ఆ రోజు అష్టమి నవమి రెండు ఉన్నాయమ్మా. అష్టమి వెళ్ళిన నవమి, అలాగే అనురాధ నక్షత్రం, అనురాధ వెళ్ళినటువంటి జ్యేష్ఠ, ఈ సంయుక్తంగా 4 కలిసి రావటం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఐంద్ర యోగం. ఐంద్ర యోగము అని ఎందుకు రాసి వచ్చింది అంటే జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటిది అందులో ఇమిడి ఉన్నది కనుక ఆ ఐంద్ర యోగము అనేటువంటిది రావటం అనేటువంటిది ఎంత తేలికో దాన్ని పట్టుకోవడం అంత కష్టం. చక్కగా ఆ ఒక్క 21వ తారీఖు రోజు నాడు ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చాలా చిన్న పని ఒకటి కనుక చేసినట్లయితే, ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి అన్నట్టుగా స్వర్గాధిపతి ఇంద్రుడు తనకు అనుగ్రహాన్ని ఇస్తాడమ్మా. తన అనుగ్రహాన్ని ఇస్తే మనకు దాదాపుగా అప్పులు అనేటువంటిగా ఊబులోంచి మనం బయటపడ్డట్టే. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. వనిగీంద్ర సూక్తము అని ఒకటి ఉంటుంది, అది ఋగ్వేదంలో ఉంటుందమ్మా. వనిగీంద్ర సూక్తం అని ఉంటుంది. ఆ సూక్తం నేను మీకు కావాలంటే అందులో రికార్డు చేసిస్తా. అది అక్షరాలు మేము మంత్రాలు చెప్పుకుంటామంటే అవదమ్మా. అది వింటమే. మంత్రం అనేటువంటిది మనం ఎప్పుడైతే కనుక చదవటం మొదలు పెడతామో మన వినాశకాలు మనం తెచ్చుకున్నట్టే. కాబట్టి మంత్రాన్ని మనం వినాలి, శ్లోకం మనం పారాయణ చేసుకోవచ్చు. ఆ వనిగీంద్ర సూక్తం అనేటువంటిది నేను పంపించగలుగుతాం. లేదంటే మన దగ్గర ఎవరికి వాళ్ళ దగ్గర ఎవరైనా పంతులు గారు ఉన్నారంటే ఆ వనిగీంద్ర సూక్తాన్ని పారాయణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మట్టి తీసుకొని, పుట్టమట్టి తీసుకొని, లేదంటే ఎర్రమట్టి, అంత శివలింగం తయారు చేసి చక్కగా ఇంట్లో ఒక బేసిన్ పెట్టుకొని ఆ బేసిన్ మీద ఆ మట్టి శివలింగాన్ని పార్థివలింగము అంటారమ్మా, అది పెట్టుకొని ఆ వనిగీంద్ర సూక్తంతో చక్కగా అంత చెరుకు రసం తీసుకొని అభిషేకం చేయించండి. పంతులు గారు వస్తారు, గంట అభిషేకం చక్కగా మహా అయితే అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకున్న తర్వాత మనకు శంఖు పూలు దొరుకుతాయమ్మా. ఆ శంఖు పూలను చక్కగా చేసుకోండి. తర్వాత అక్కడ అభిషేకం చేసేటువంటి పరిస్థితులలో ఈ వనిగీంద్ర సూక్తం ఇవన్నీ అభిషేకం చేసేటువంటి పరిస్థితులలో అక్కడ మీరు కేవలం కూడా ఎవరికి చేస్తున్నారు అభిషేకం? ఈశ్వరుడికి చేస్తున్నారు. ఎవరితో చేస్తున్నారు? ఇంద్రుడి యొక్క మహామంత్రంతో. వనిగీంద్ర అంటే సామాన్యమైంది కాదు. నాకు తెలిసి ఎవరు ఒప్పుకోరు మంత్రంతో అభిషేకం ఇలాగొచ్చి చేయించడానికి. ఎందుకంటే ఆకస్మిక ధనలాభం వస్తుంది ఆ మంత్రంతో అభిషేకం చేయించుకుంటే. లేదంటే ఎక్కడైనా మంత్రంతో అభిషేకం చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ మనం ఏ రకంగా పాల్గొన్నా ఆకస్మికంగా ధనలాభం వస్తుంది. మనకు ప్రవాహమే, లాభం కూడా కాదు. మనకున్నటువంటి రుణం చాలా విచిత్రంగా మన ప్రమేయం లేదా ఉందా తెలియకుండా రుణం తిరిగిపోతుందమ్మా. అటువంటి స్థితి అనేటువంటిది అద్భుతమైన కాలంగా మనకి 21వ తారీఖు నిర్ణయింపబడింది కనుక ప్రతి ఒక్కరూ ఆ ఒక్కరోజుని వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా రుణం అనేటువంటి మాట నుంచి బయటపడతారమ్మా. చాలా తేలికైనటువంటి ఉపాయం అది విషయం. ఓకే, ఆ రోజు చక్కగా వినియోగించుకుంటే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ తొలగిపోతాయి. ఓకే గురుగారు, అవన్నీ ఒకవేళ అది వినలేము, చేయించుకోలేము అనుకున్నప్పుడు, నాకు అప్పులు ఉన్నాయండి, నేను అప్పులు తీర్చుకోవాలి మాట అనవసరం, జీవితకాలం కష్టపడటమే. ఇంకా
అంతే అంటారు. ఎందుకంటే వచ్చిన రోజును వినియోగించుకోవాలి. అది కొన్ని నీ అదృష్టం బాగుండి నీకున్నటువంటి అన్ని రకాల దారిద్ర్య దుఃఖాలని దహనం చేసేటువంటి రీతిలో మన నుంచి దూరం చేసేటువంటి రీతిలో కొన్ని పర్వదినాలు వస్తాయి. ఐంద్ర యోగం సామాన్యమైంది కదమ్మా. అటువంటి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి కూడా నాకు ఇదిలేదు మనం ఏం చేయలేం. లేదు మీ పరిసరాలలో ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారు అన్నట్లయితే దానికి మీరు ఏదన్నా ధన సహాయంగా మీ గోత్రనామాలతో చేయించుకునే ప్రయత్నం చేస్తే అది కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ అంతకుమించి తక్కువ ఫలితాన్ని అయితే ఇవ్వదు. మీరు ఏ రకంగా నిర్వర్తించుకున్నా ఫలితం మాత్రం ఒకటే. నేను దగ్గరికి రాలేదు, నా చేత్తో చేసుకోలేదు, ఎదురకుండా చూడలేదు, కూర్చోలేదు, అది మీ కృతంగా జరిగింది అంటే ఆ ఫలితం అంతే వస్తుంది. మీకు ఎంత చేసినా ఆ రావాల్సినంతే వస్తుంది. నా దగ్గర ₹1,00,00,000 నేను ఖర్చు పెడతా, అంత ఫలితమే వస్తుంది. నా దగ్గర రూపాయి ఎందుకు ఖర్చు పెడతా, అదే ఫలితం వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టని చెప్పి ఎక్కువ రాదు, తక్కువ ఖర్చు పెట్టని చెప్పి తక్కువ రాదు. ఎలా చేసినా ఆ ఫలితం ఒకే రకంగా వస్తుంది. అదొక్కటి అందులో ఉన్న గొప్ప విషయం. అంతే. మరి సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా ముఖ్యమైన తిథులను పట్టుకోవాలి. ఎందువల్లంటే అది కూడా ఒకవేళ ఎవరికైనా అదృష్టం అనేటువంటిది కలిసి వచ్చి పూర్వం మనం చెప్పుకున్నట్టుగా ఆ చంద్రమౌళీశ్వర శివలింగం గనక ఈ లోపు ఎవరన్నా ఇళ్ళకి తెప్పించుకోగలిగితే ఆ మంత్రాన్ని నేను పారాయణ చేసిస్తాను. ఆ చంద్రమౌళీశ్వర శివలింగానికి వారింట్లో వారే చేసుకోవచ్చు వారి స్వహస్తాలతో. ఓకే, మంచి అవకాశం గురుగారు. నమస్తే. పరమేశ్వర.